అసలు అనుకోలేదు నా ఇంటికి వచ్చిన ఒక లీడరు నా ఇంటికి వచ్చినట్టు అసలు ఆ లీడర్కి ఉన్న ఒక ఆలోచన ఎటువంటిదో మనం ఆలోచించుకోవాలి. ఆ లీడరు మన అసలు ఇది ఒక 40 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఏ లీడర్ కూడా మన ఊరికి వచ్చి ఈ లీడర్ అక్కడ ఇంటింటికి వచ్చి ప్రోత్సహించి ఒక మంచి మాటలు చెప్పి లీడర్ ఉంటుంది. కేవలం లీడర్ లేదు, ఇంకా మా పిల్లలు చూసి ఇది నా అనుభవం. ఇంచుమించు 55 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల్లో కూడా నేను ఎవరు చూడలే, కేవలం బీజేపీ యొక్క నుంచి ఒక లీడర్ అని మొత్తం చూస్తాను. నేను ఎప్పుడు లీడర్ అనుకుంటా. అదేవిధంగా జగనన్న కోసం చెప్పాలా మనం అందరం తెలుసుకోవాలి. డెడికేటెడ్ జగనన్న అనుకుంటా. అయితే ఎవరికి మంచి కానీ చెడు కానీ ఏం కాదు అన్న. అదే ఇక్కడ నేను ఇబ్బంది ఉంది, అరే ఏదైనా మనం ప్రోగ్రామ్ చేయాలంటే ఉన్నట్టుంటారా అని చెప్తాను. అసలు అలా ఎందుకు అది చేస్తారని నేను ఒక్కోసారి అనుకుంటుంటే ఇడలో నా ఇంటికి వచ్చినాక అర్థమైంది నాకు, ఓహో ఈ లీడర్ లక్షణాలు అన్న దగ్గర ఉంది. అసలు లీడర్ అంటే ఈయననే అనేది ఒక ఆలోచన కేవలం ఈ పార్టీలో చేరుతుంది. ముఖ్యంగా మన మోడీ కోసం కూడా 2 మాటలు చెప్పాను. నేను ఒక మాదిగా నన్ను ఎవరు గుర్తించారు. ఎంకబడిన తర్వాత వాళ్ళని గుర్తించి కేవలం మోడీ నన్ను అద్దుకొని, నా కులపాన్ని అద్దుకొని నాకు వర్గీకరణ చేసేది. అది నేను నమ్ముతున్నా. నన్ను గుర్తుపట్టలేదు, ఈ దేశంలో గుర్తుపట్టలేదు. అది గుర్తించి నాకు వర్గీకరణ చేసింది. అందువిధంగా కూడా నేను ఇక్కడికి రావడానికి కారణం ఈ 100 చెట్లు బీజేపీ చేస్తున్నా. ఇంకా నా జన్మలో నేను వేరే పార్టీని రారా ఇది చెప్తున్నా. ఇది నా ఒక సుధాకర్ కొమ్మురాజు తామలపర్తి బాలకృష్ణ వెంకటేష్ అన్నవారి ఆధ్వర్యంలో వాళ్ళ అందరూ కూడా పాటలు చేస్తారు. అందరూ మనం 2 వార్డులను కల్పించుకోలేదు. 10-24 అన్నవారి దగ్గర తీసుకెళ్ళాలి. మీ అందరు పూర్తి ప్లీజ్ సుధాకర్ సుధాకర్ అన్న 2 మాటలే మాట్లాడింది, కానీ మాలాంటి వాళ్ళకు ఇంకింత పనిచేసే స్ఫూర్తి నింపినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ మీ ఊరి పేరే మున్సిపాలిటీ, దీని పేరే ఎల్లంపేట మున్సిపాలిటీ. ఇక్కడ 2 అభ్యర్థులు 3 అభ్యర్థులు ఉన్నారు. 10వ వార్డు నుంచి వెళ్ళి సుప్రియా శ్రీనివాస్ గౌడ్. నమస్కారం జీ. 24వ వార్డు అభ్యర్థి అర్చనా శ్రీనివాస్ ముదిరాజ్. అదేవిధంగా 11వ వార్డు కొన్ని ఓట్లు ఉన్నట్టున్నాయి. మంజులా రవీందర్, జగన్ గౌడ్ గారు, అదేవిధంగా నందారెడ్డి గారు, పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మాకు ఇంకొక 3 గ్రామాలని నూతనకల్, అదేవిధంగా లాస్ట్ గ్రామం శ్రీరంగవరం ఉంది. టైం అయిపోతుంది కాబట్టి మొన్న నేను ఇంటింటికి వచ్చి పని చాలామంది ఇంటాను. శ్రీనివాస్ ఒక మాట చెప్పిండు, మొట్టమొదటిసారిగా ఒక దళిత జాతి తన హక్కుల కోసం 30 ఏళ్ళుగా కొట్లాడితే ఆ ఉద్యమాన్ని కానీ ఆ ఆశయాన్ని కానీ ఎవరు నెరవేర్చలేదు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఆ జాతి బిడ్డలు అక్కడి తెలుసుకొని ప్రజాస్వామ్య దేశంలో ఒక ఆశయం కోసం ఒక జాతి పోరాటం చేస్తుంటే దాన్ని పట్టించుకోకపోవడం మూర్ఖత్వం. దీన్ని పరిష్కరిస్తానని చెప్పి ఆ జాతి సమస్యను పరిష్కరించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. దాని ఎంతమంది చనిపోయిందో, ఎన్ని సంవత్సరాలు ఉద్యమం జరిగిందో అదొక చరిత్ర. 2 మాటలు. మల్లారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన వచ్చి మా అభ్యర్థులను గెలిపించమని చెప్తున్నాడు. ఆయనే 2 సంవత్సరాల నుంచి వెళ్ళి నా చేతిలో ఏమీ లేదు, నేనేమీ చేయలేను, ఇంకా 3 ఏళ్ళ దాకా నా రావద్దని చెప్తుంటే మరి రేపు వాళ్ళ కౌన్సిలర్ ఓటేసి గెలిపిస్తే ఏం పని చేస్తాడు? ఆయన ఏమున్నది?
ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఆడ కేంద్ర ప్రభుత్వం కాదు. మీరు ఆలోచన చేయండి. నేనంటున్న మాట కాదు, ఆయనే చెప్తాడు. పేరుకే నేను ఎమ్మెల్యేను, కానీ నా చేతిలో ఏమి లేదు. చేతులు ఏమి లేని మన ఓటు గెలిపించి మనం ఎందుకు బాధపడాలని నేను అంటున్నా. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి నేను చెప్పాల్సిన లేదు. ఎన్ని మాటలు ఇచ్చిందో, ఎన్నికల ముందు ఇచ్చిన మాటలన్నీ కూడా గింగురమంటున్నాయి చెవులలో. ఇక మర్చిపోయి ఇయ్యడానుకుంటా నిర్ధారించుకున్నారు. ఈ రేవంత్ రెడ్డి మాటలు చెప్తారు తప్ప చేతలు లేవని చెప్పి నిర్ధారించుకున్నారు. ఒకటే అనుకున్నారు, ఇక ఓట్ల కోసం సీటు కోసం ఆయన ఎన్నైనా అబద్ధాలు ఆడతారని చెప్పి మీకు అర్థమైంది. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. బోడమల్లప్ప కాకపోయి ఉంటే నీకు 2,500 రూపాయలు నెల వచ్చేది కదా. వయసుతో సంబంధం లేకుండా ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినా లేదా? ఇచ్చిందా? మరి 2,000 పెన్షన్ 4,000 చేసిందా? 4,000 పెన్షన్ 6,000 వచ్చిందా? రైతు బంధు రెగ్యులర్ వస్తుందా? చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీ వచ్చిందా? చదువుకున్న పిల్లలకు విద్యా కార్డు 5 లక్షల రూపాయలు వచ్చిందా? దళిత బంధు 10 లక్షల రూపాయలు వచ్చిందా? గిరిజన బంధు 12 లక్షల రూపాయలు వచ్చిందా? ఏది రాలే, ఏది రాదు, ఏమి రాదని ఆయన అంటాను. ఇంకా నా చేతులు ఏముంది? ఏదో కేసీఆర్ నాకు లంకె బిందెలు ఉన్నాయనుకో నేను వచ్చినా, లంకె బిందెలు లేవు, ఉత్త చిప్ప చేతికి ఇచ్చినని చెప్పి ఎవరంటాను? ఆయన అంటాడు. నన్ను కోసిన రూపాయలు అంటాను. జీతాలు ఇవ్వడానికి అప్పులు చేస్తున్నాడు. రేపు ఎల్లంపేట మున్సిపాలిటీ ఇక్కడ రోడ్లు వేయాలన్నా, మోరీలు కట్టాలన్నా, లైట్లు వెలగాలన్నా పైసలు లేవు. ఒకవేళ ఇది బాగుపడాలంటే పైసలు తెచ్చే కెపాసిటీ, ఇచ్చే కెపాసిటీ నరేంద్ర మోడీ గారికి ఉంది, తెచ్చే కెపాసిటీ నాకు లేదు. కాబట్టి నాకు ఇంకా 2 ఊళ్ళు ఉన్నాయి. నా మాట కొత్త కాదు, నేను కొత్త కాదు, నీకు ఇక్కడే ఉంటా. ఇక్కడ పొడుల్లో ఉంటుంది నా ఊరు. కాబట్టి ఏ పని ఉన్నా కూడా చేసే బాధ్యత కాదు. 2 వార్డులు ఉన్నాయి. ఇద్దరిని కూడా నిన్ను మనతో ఆశ్రయించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించండి. రేపు ఈ ఎల్లంపేట మున్సిపాలిటీని బాగు చేసే బాధ్యత మా చేతిలో పెట్టమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్న. భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ నాయకత్వం.